వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం ఉస్నాబాద్ అంగట్లో ఉన్నామండి. ఈ ఉస్నాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతుందండి. 9 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1-1:30 జరుగుతుంది అంగడి అనేది. ఈ వారం బళ్ళు కూడా బాగానే వచ్చినాయండి. బళ్ళు బాగానే వచ్చినాయి, ప్లస్ పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు. మన సబ్స్క్రైబర్ ఒక జగిత్యాల నుంచి కూడా రావడం జరిగింది ఇక్కడికి. అతను కూడా పర్చేజ్ చేసి చూపిస్తాం మీకు. ఓకే అండి, మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏదో కూడా తెలుసుకున్నాము. మంచి సైజు బళ్ళు కూడా రావడం జరిగిందండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్లోకి వెళ్ళి అడుగుదాం రేట్లు ఏ విధంగా ఉన్నాయో. ఇది సిద్దిపేట డిస్టిక్ అండి, ఉస్నాబాద్ మండలం, సిద్దిపేట డిస్టిక్. అన్నా అన్నీ వస్తున్నాయా? ఓకే, చూడాలి నా. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు చూడాలి, ఒక లైక్ కొట్టాలి. మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అన్నది. ఓకే ఓకే అన్న, నా పేరే వస్తుందా? ఉస్నాబాద్ నేనే చేస్తున్నానే. ఓకే అండి, మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు తెలుసుకుందాము. ఎంత చెప్పినావు అనేది? 75,000 చెప్పినావు. 8 లీటర్లు గ్యారంటీ ఇస్తా. పాలు ఎన్నో అవుతా పారు అనేది? 2 అవుతా పారు. అన్న నువ్వెంత అడిగినావు? దగ్గరనే ఉంది కదా బేరం. ఆయన కూడా పెద్దగా ఏం చెప్పలేదు. రైతు అన్న మీరు, వ్యాపారం కాదు. ఓకే, మన సబ్స్క్రైబర్ చాలా మంది ఏమంటారు అంటే రైతుల దగ్గర వీడియో తీయనా, రైతుల దగ్గర వీడియో తీయనా అంటారు. ఓకే, మంచి రీజనబుల్ రేటే అండి. 8 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తా అంటాడు. 75,000 చెప్పిండు. అన్నగారు మాత్రం 65,000 అడుగుతారు. బర్రె మాత్రం బాగానే ఉందండి. ఎన్నో అవుతానా? 3 అవుతానా? 2 అవుతానేనా? నీ నెంబర్ చెప్పా, నీ నెంబర్ చెప్పా. 970-17-950-950-51. ఏం పేరు నీ పేరు? ఎవరన్నా మీది? లోకలేనా? ఓకే, ఉస్నాబాద్ లోకలే అంటున్నా అండి. రైతు దగ్గర ఉంది బర్రె. బర్రె మాత్రం క్వాలిటీ బాగుందండి. కొమ్మలు మాత్రం చిన్నగా ఉన్నాయి. రైట్, ఓకేనా. దూడలండి, ముర్రా పెయ్య దూడలు ఈ రకం ఉన్నాయండి. ముర్రా క్రాస్ ఇవి. ముర్రా జాతీయేనా? ఎన్ని తెచ్చినావా ఈ వారం? 8 తెచ్చినావా? ఇక్కడ ఒక 2 ఉన్నాయండి, అక్కడ ఒక 2 ఉన్నాయి, మిగతా 7 ఉన్నాయన్న. బేరం అయిపోయినాయి ఇవి? ఎంత కమ్మినాయి అన్న? 58,000 అమ్మేసినాం ఆల్రెడీ. బేరం అయిపోయిందండి, వ్యాపారం అయితే జరిగిపోయింది. 50,000 2 వేలు, 58,000 సారీ 58,000 2 వ్యాపారం అయితే జరిగిపోయినాయండి. ఈ రకం ఉండేది పెయ్య దూడలు. అక్కడికి ముర్రా, ప్యూర్ ముర్రా ఉన్నట్టుంది. అది నెంబర్ 1 క్వాలిటీ కూడా బాగుంది అన్న. ఇది ఇదంతా చెప్పినావు అన్న? ఇది కట్టలే కదా ఇది? ఓకే, కట్టుగారికి ఉన్నది. కట్టుగారికి ఉన్నది 48,000 చెప్పినావు. ప్యూర్ ముర్రానైనా? ప్యూర్ ముర్రా అని చెప్తున్నాడు. క్వాలిటీ మాత్రం బాగుంది అన్న. నెంబర్ చెప్పు, నీ విలేజ్ చెప్పు. ఓకే, జిల్లా కరీంనగర్. నీ పేరు అంజయ్. నేను మొబైల్ నెంబర్ చెప్పన్నా. 9550611 అన్నగారు ఎనీ టైం ఉస్నాబాద్ అంగళ్ళకు పోయి ముర్రా పెయ్యలు తెస్తుంటాడు అండి. ప్రతి వారం రెగ్యులర్గా చేస్తున్నాడు. గంగాధర కానీ ఉస్నాబాద్ రెగ్యులర్గా వస్తుంటాడు. అన్నగారు ఎప్పుడు ఎనీ టైం 5 నుంచి 10 పెయ్యదుడు ఖచ్చితంగా తెస్తుంటాడు. బళ్ళు కాకుండా పెయ్యదుడు బాగానే తెస్తాడు అన్నగారు. ఓకే, అన్నగారు మొబైల్ నెంబర్ కూడా మన వీడియోలో చెప్పడం జరిగింది. మీకు అందుబాటులో ఉంటే ఫోన్ చేయండి. ఎనీ టైం వాళ్ళ షెడ్ దగ్గర బళ్ళు కానీ పెయ్యదుడు కానీ ఖచ్చితంగా ఉంటాయని చెప్తాడు. ఈ వారం మాత్రం 8 తెచ్చినా అని చెప్పిండు. 4 అమ్మిన అంటుండు. ఇంకొక 4 ఉన్నాయి ఇవి. ఓకే, అంతే అంతే అన్న. ఓకే అన్న, రైట్. ఫోటో తీసుకుంటారు బాబు. బుల్ అండి, పెద్ద సైజు బుల్ ఉంది. అడుగుదాం అన్నగారిని రేట్ ఏందో అడుగుదాము. సైజు మాత్రం జబర్దస్త్ ఉంది, ఖతర్నాక్ ఉంది. ఏం ధర అన్నా? ఏం ధర చెప్పినావా? 60 చెప్పినావా? ఓకే, ఇది ఒకటే ఉంది. ఇది కానీ మంచి హైట్ ఉందండి, మంచి సైజు ఉంది. పోతు జబర్దస్త్ సైట్ ఉంది. తలకాయ కూడా చాలా పెద్దగా ఉంది. చెప్పడం మాత్రం 68,000 చెప్పిండు. బేరం అనేది నడుస్తుంది.
వ్యాపారం అనేది నడుస్తుందండి. యాభై 55,000 వాళ్ళు అడుగుతారండి. వ్యాపారం అనేది నడుస్తుంది. ఈ రకం ఉంది బుల్లు. వ్యాపారం అయితే నడుస్తుంది. 55,000 అడుగుతారు. చూసుకుంటారు. ఇంకా కూడా పెద్ద సైజు బర్రెలు ఉన్నాయి అన్నగారిని అడుగుదాము. మొండి బర్రె తోక లేదండి, మొండి తోకది. అన్నా ఇది ఏం చెప్పినా బర్రె ఇది 95 పాలన ఇస్తా. ఇది 10 లీటర్లు గ్యారంటీ ఇస్తావా? 10 లీటర్ల గ్యారంటీ ఇస్తా అంటున్నా అండి. ముర్రా క్రాస్ ఉంది. 95,000 చెప్పడం జరిగింది. సైజు మాత్రం మంచి సైజు ఉందండి. 10 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తా అంటున్నారు. ఎన్ని రోజులు ఎంత ఇది? వారం రోజులు ఎంత? ఎన్నో అవుతా బర్రె ఇది? 3 అవుతా బర్రె. ఇప్పుడు ఇంతే 3 అవుతా. ఓకే, ఈ రకం ఉందండి బర్రె. ఇప్పుడు ఇంతే 3 అవుతా అని చెప్తాడు. చెప్పడం మాత్రం 95,000 చెప్పిండండి. బార్గెనింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. మంచి సైజు ఉన్నాయండి బళ్ళు. 2 బళ్ళు జబర్దస్త్ సైజు ఉన్నాయి. 1,45,000 ఒకటి, 1,25,000 ఒకటి. ఇది ఎన్నో అవుతా బర్రె? పెద్ద బర్రె ఇది 2 అవుతా బర్రె. పాలన ఇస్తా అనేది 12 లీటర్ గ్యారంటీ ఇస్తావా? ఓకే, అవతల ఎంత అంటే అదెన్ని ఇస్తా అన్న పాలు? 10 లీటర్ల గ్యారంటీ ఇస్తావు. ఎవరన్నా మీది? ధర్మసాగర్. ఓకే, అన్నగారు అయితే వ్యాపారం అండి. ఎనీ టైం దగ్గర బళ్ళు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే 2 బళ్ళు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. ఒకటి 1,45,000 చెప్పిండు, ఒకటి 1,25,000 చెప్పిండు. అది 10 లీటర్లు ఇస్తా అని చెప్తుండు. ఇది 12 లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు. 1,25,000 అది ఇస్తా అంటాడు, 1,40,000 ఇది ఇస్తా అంటాడు. వాళ్ళు చెప్పిందే ఫైనల్ కదండి. మనం మాట్లాడుకుంటే వ్యాపారం అనేది జరుగుతుందండి. 5-10 వేలు ఖచ్చితంగా డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటాయండి. 10 నుంచి 20 దాకా ఉండే అవకాశాలు ఉంటాయి. 15,000 దాకా డిఫరెంట్ ఉండే అవకాశాలు ఉంటాయండి. ఈ రకం ఉండే బళ్ళు అయితే ఎనీ టైం పెద్ద సైజు బళ్ళు అమ్ముతారట వీళ్ళు. నీ నెంబర్ చెప్పండి ఒకసారి. 939872323238. మండలం ఏంది? ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా, విలేజ్ ధర్మసాగర్. ఓకే అన్న, ఈ రకం అవుతున్నాయండి బళ్ళు. జబర్దస్త్ ఉన్నాయి బళ్ళు. ఓకే, రైతు దగ్గర ఉందండి బర్రె. అన్న ఇది రైతేనా మీరు? రైతేనా? ఎవరన్నా మీది? తరిగొప్పలా. ఇప్పుడు ఈ బర్రె ఎన్నో అవుతా బర్రె ఇది? ఇప్పుడు ఇంతే 3 అవుతా. ధర ఏం చెప్తున్నావు? ఇది 85 చెప్తున్నావు. పాలన ఇస్తా అన్న? 8 లీటర్ గ్యారంటీ ఇస్తావా? ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి బర్రె. 8 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ్రు. చెప్పడం మాత్రం 85,000 చెప్పిందండి. వాళ్ళు చెప్పిందే ఫైనల్ ఏం కాదు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఈ వారం 10 రోజులు ఇంత అని చెప్తున్నారు బర్రెది. ఈ రకం ఉంది అయితే క్వాలిటీ అయితే. మంచి సైజు బళ్ళు ఉన్నాయండి. ఈ వారం మంచి సైజు బళ్ళు వచ్చినాయి. వ్యాపారస్తుల దగ్గర ఇలాంటి పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి. రైతుల దగ్గర చిన్న సైజు బళ్ళు ఉన్నాయి. సరే, చిన్న సైజు ఉంచుదామన్నా కూడా తక్కువ వచ్చినాయండి. ఎంత 3-4 వచ్చినాయి. అవి కూడా ఉంచే ప్రయత్నం చేస్తా. ఓకే, 85,000 చెప్తున్నాండి. అన్నగారిని అడిగి పూర్తి అడ్రస్ తెలుసుకుందాము. అన్న రైతేనా మీరు? రైతేనా? ఓకే, 85,000 చెప్పినావా? ఎన్నో అవుతా బర్రె అనేది? ఇప్పుడు ఇంతే 2 అవుతా. పాలన ఇస్తా అన్న? 9 ఇస్తుంది. పాలు మాత్రం 9 ఇస్తా అంటున్నాండి. ఇప్పుడు ఇంతే 3 అయితే చెప్తాడు. బర్రె మాత్రం ఈ క్వాలిటీ ఉంది. రైతే అని చెప్తున్నాండి. ఎవరన్నా మీది? చెప్పదండి. ఓకే, నవలపల్లి. చొప్పదండి దగ్గర నవలపల్లి. ఓకే, ఈ రకం ఉందండి బర్రె మాత్రం క్వాలిటీ. చొప్పదండి రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే. బళ్ళు అయితే ఈ వారం ఎక్కువ వచ్చినాయండి. పబ్లిక్ కూడా ఎక్కువ, బళ్ళు కూడా ఎక్కువనే. విపరీతంగా వచ్చినాయి బళ్ళు అయితే. వ్యాపారస్తులు బాగానే తెచ్చింది ఈ వారం. ఈ రకం ఉన్నాయండి బళ్ళు. మంచి సైజు బళ్ళు ఉన్నాయి ఇవి. మంచి సైజు బర్రె తీసుకోవడం జరిగిందని మన సబ్స్క్రైబర్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు పూర్తి అడ్రస్ తెలుసుకుందాం వారిని. బర్రె మాత్రం మంచి క్వాలిటీ ఉందండి. మన ఈ పందిల రాకేష్ రెడ్డి దగ్గర తీసుకోవడం జరిగింది. క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది బర్రె. అన్న ఎవరి నుంచి వచ్చారు మీరు? మల్లంపల్లి. ఓకే, మల్లంపల్లి నుంచి వచ్చారా? ఈ అడ్రస్ ఎట్లా తెలిసింది మీకు? వీడియో వల్ల? వీడియో చూసి వచ్చారా? ఓకే, ఎంత తీసుకోవడం జరిగింది బర్రె ఇప్పుడు? ఇది
1,20,000. ఓకే, ఈ రకం ఉందని 1,20,000 తీసుకోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్ వీళ్ళు మల్లంపల్లి నుంచి రావడం జరిగింది. వాళ్ళు మల్లంపల్లి విలేజా మండలమేనా? ఓకే, ముర్రా గ్రాస్ అనేది కూడా అన్నగారు ఉన్నది. బర్రె ఒకటే తెచ్చినావా అన్న? 2 తెచ్చినావా? ఓకే, ఇది కూడా అన్నగారిదే. ఈ రకం ఉన్నది క్వాలిటీ అయితే. ఇది ఏం ధర చెప్పినావు? ఇది 90 చెప్పినావు. ఎన్నో అవుతా బర్రె ఇది? 2 అవుతా. పాలనిస్తా అన్న? 8 ఇస్తుంది. 95,000 చెప్పడం జరిగిందండి. 8 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ్రు. ఈ రకం ఉన్నది. ఓ 10-15 రోజులు అవుతుంది బర్రె కూడా. ఇది క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి. ఈ బర్రె ఎంత చెప్పినావు అన్న? 75 చెప్పినావు. ఇది ఎంత ఇస్తుంది పాలు? 6 లీటర్లు ఇస్తుంది. ఇది 75,000 చెప్పినాండి. 6 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నారు. 10-15 రోజులు అవుతుంది బర్రె ఇది కూడా. వ్యాపారం అయిపోయినట్టుంది బర్రె ఆల్రెడీ. కొట్టు ఏం కొట్టు అయిపోయింది. కింద పడుతుంది బర్రె కింద పడుతుంది. ఎంతకు అయిపోయింది అన్నది? ఎంతకైంది అన్నది? 1,00,000కి అయిపోయిందా? ఓకే, 1,00,000 రూపాయలకి అయిపోయిందండి. పాలన ఇస్తా అన్నది 10 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నాం. 1,00,000 రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. వ్యాపారం అయితే జరిగిపోయింది. ఈ రకం ఉంది క్వాలిటీ అయితే. మంచి సైజ్ బర్రె అండి. 1,05,000 చెప్పడం జరిగింది. పాలన ఇస్తా అన్నది 10 లీటర్లు ఇస్తా. 1,05,000 చెప్పినా? హైట్ మాత్రం మంచి హైట్ ఉందండి. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది. 1,05,000 చెప్పడం జరిగింది. 10 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ్రు. కొంచెం బయట అవుతుందండి బర్రె. వ్యాపారమేనా? అంతే బరాబర్ చెప్పినావు. అదే ఇప్పుడు నేను అవతారం చూస్తా రైతు కావచ్చు అని అనుకుని అడిగినా. కాకపోతే నువ్వు బాగా చెప్పినావు. అదే రైతువే వ్యాపారం కూడా చేస్తుంటావు అప్పుడప్పుడు. అంతే తప్పలేదు. బరాబర్ అట్లా చెప్పాలి. ఎంత చెప్పినావు మరి? ఇప్పుడు 60,000 చెప్పినావా? 60,000 చెప్పిందండి. 65,000 చెప్పిందండి. ఇతని దగ్గర ఉంది, పెద్ద మనిషి దగ్గర. లోకల్ బర్రె అండి ఇది. 65,000 చెప్పిండు. అంతే, పాలు 5 లీటర్లు 6 లీటర్లు ఇస్తుండొచ్చు అండి. ఇది అంతే. ఓకే, ఎంత చెప్పినావు బాబు? ఇది 85,000 చెప్పినావు. ముర్రా అండి? ముర్రా తొలసూరుపేయనా? తొలసూరుపేయ 85,000 చెప్పినావు. ఎవరేమేది? సిద్దిపేట దగ్గరేనా? మా సిద్దిపేట దగ్గర నేనే. బద్దిపాడి వ్యాపారమా? వ్యాపారం అంటుంటండి. 85,000 చెప్పిండు. తొలసూరు పడ్డా ఇది. ఈ రకం ఉందండి. క్వాలిటీ బాగానే ఉంది. ఇది కూడా ఎన్ని రోజులు ఎంత అని చెప్పారు? అది ఇంకా నెల టైం పడుతుంది. నెల టైం చెప్తున్నట్టు ఇక్కడ 1 నెల రోజులు టైం పడుతుంది అని చెప్తాడు. ఈ రకం ఉంది క్వాలిటీ అయితే. తొలసూరు పెయ్య ఇది. సైజ్ ఇది ఉంది. ఈ లోకల్ బళ్ళు అండి, చిన్న సైజ్ బళ్ళు. కాకపోతే ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ అడుగుదామంటారు రేట్లు. మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతారు చిన్న రేట్లు అడుగుమని. అందుబాటులో ఎవరు లేరని. ఇక్కడ ఈ వారం పబ్లిక్ కూడా బాగానే వచ్చిందండి. బళ్ళు కూడా పెద్ద సైజ్ బళ్ళు వచ్చినాయి. ఓకే, రైతు అంటున్నాడు 47,500కి ఇస్తావు. 47,500కి ఇస్తా అంటుండు. వాళ్ళు 44 అడుగుతారు. ఎన్ని అయితే బర్రె అనేది? 3 అయితే బర్రె. ఎన్ని పాలు ఇస్తాయి? 7 లీటర్లు. బాగానే ఉంది. 7 లీటర్ల పాలు అంటుండండి. బాగానే ఉంది బర్రె కూడా. 47,500కి ఇస్తా అంటాడు. రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది ఇది. 7 లీటర్ల పాలండి. 3 అయితే బర్రె అనేది బాగానే ఉంది. లోకల్ బర్రె అండి. మంచి క్వాలిటీ ఉంది. ఇది కూడా ఇవన్నీ 2 లోకల్ బర్రె. అన్నగారిని అడిగి తెలుసుకుందాము. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది. అన్న ఏం ధర చెప్పినావు? ఇది 80,000 చెప్తున్నావు. ఎన్నో అయితే బర్రె ఇది? ఎన్నో అవుతా? 3 అయితే బర్రెనా? పాలని ఇస్తా అన్న? 6 లీటర్లు గ్యారంటీ ఇస్తావు. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నదండి. 7 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తుండ్రు. 6 నుంచి 7 లీటర్లు ఇస్తా అని చెప్తున్నాడు. చెప్పడం మాత్రం 85,000 చెప్పిండు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా మీది? కొత్తకొండ. ఓకే, లోకల్ బర్రెని 7 కట్టేసుకుంటాం వేస్తుంది ఇది.
75,000 చెప్తున్నావు అన్న. ఎన్ని రోజులు అవుతుందా ఇది? నెల అవుతుందా? పాలన ఇస్తుందా అన్న? ఇప్పుడైతే 5 ఇస్తుంది. పూటకైదా? పూటకైదు. పొద్దు మాపు 5. 75,000 చెప్పినావా? పొద్దు మాపు 5 లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నాడు. ఈ రకం ఉంది క్వాలిటీ అయితే. నెల రోజులు అవుతుంది ఈయన అని చెప్తాడు. 75,000 చెప్పిండు. ఆ దుడ్డే దాందే. రైతేనా? రైతువేనా? ఓకే. ఏదో చెప్పినావు దీనికి? 55 చెప్పినావు. వాళ్ళు ఎంత అడిగిరే? 38 అడిగారు. ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది? 5 లీటర్ పాలు ఇస్తుంది. పొద్దు మాపు కలిసి. పెద్ద సైజు. ఎన్నో అయితే బర్రె ఇది? 4వ అయితే బర్రె. ఇంటి బర్రెనైనా? ఓకే. ఈ రకం ఉందండి క్వాలిటీ. జర పెద్ద సైజు బర్రె. 4వ అయితే అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు 35,000 అడిగిరా? 38 అడిగిరు. లాస్ట్ 48 ఆయన ఇస్తా అంటుండా? ఓకే. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి. జర 4వ అయితే బర్రె అని చెప్తుండ్రు. ఎన్ని రోజులు అవుతుంది అనేది? ఎన్ని రోజులు పడుతుంది? 12 రోజులు అవుతుందా? అదే అదే అదే. ఓకేనా. దీని వయసు ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు ఉంటుందా? ఎంత చెప్పినావు? ఇది 35,000 చెప్పినావా? 2 సంవత్సరాలు పెయ్య దూడ అండి. 35,000 చెప్పిండు. ఈ రకం ఉన్నది అన్న. నీ బర్రె ఏం రేట్ చెప్పినావు? ఇది 38,000 చెప్పినావా? పాలన ఇస్తా అన్నది 3 ఇస్తుందా? పొద్దు మా 3 లీటర్ మిల్క్ అండి. చిన్న సైజు బళ్ళు, చిన్న తక్కువ రేట్లు అడగమంటారు మన సబ్స్క్రైబర్ చాలా మంది. ఈ రకం ఉందండి. 35,000 చెప్పిండు. ఓకే. ఈ వారం అయితే బళ్ళు బాగానే వచ్చినాయండి. పెద్ద సైజు బళ్ళు బాగా వచ్చినాయి. ఈ వ్యాపార చెట్టు కింద ఈ చిన్న దుడ్లన్నీ కట్టేసుకుంటారండి. వ్యాపారస్తులు తీసుకోవడం కట్టేసుకోవడం జరుగుతుంది. ఆ దుడ్డలన్నీ అవే 6 నెలల దుడ్డ, ఏడాది దుడ్డలు అన్నీ కట్టేసుకోవడం జరిగింది. వ్యాపారం అయితే జరిగిపోయి ఉంటాయి అవి అలాంటి దుడ్డలని. పబ్లిక్ కూడా బాగా వచ్చారండి ఈ వారం. పబ్లిక్ వచ్చారు, బళ్ళు కూడా బాగా వచ్చినాయి. లేచూడు పెయ్యండి. చెప్పడం మాత్రం ఎంత చెప్పినావు? ఏది 65,000 చెప్పిండు. లేచూడు అండి. హైట్ బాగుందండి. పెయ్య కూడా జబర్దస్త్ హైట్ ఉంది. 65,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఉంటుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదా, మనం మాట్లాడుకోవచ్చు. చిన్న సైజు దుడ్డలు కదా తమ్మి. ఎన్ని తెచ్చినావు దుడ్డలు ఈ వారం? 8 తెచ్చినావా? ఎన్ని అమ్మినావు? ఇవి 2 ఉన్నాయా? ఏం ధర చెప్తావు రెండింటికి? 39,000 చెప్పినావు రెండింటికి. దీని వయసు ఎంత ఉంటుంది? సంవత్సరం పైన ఉంటాయా? 39,000 చెప్పడం జరుగుతుందండి. సంవత్సరం వయసు ఉంటుందని చెప్తుండు. ఈ రకం ఉన్నాయి దుడ్డలు అయితే. వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. తమ్మి దగ్గర ఎనీ టైం పెయ్య దూడని రెగ్యులర్గా తెస్తుంటాడు. ఉస్మానాబాద్ మార్కెట్లోకి, గంగాధర మార్కెట్లోకి ఇవే ఇలాంటి పెయ్యలు తెస్తాడు. చిన్నపాటి దుడ్డలు పెయ్యలు ఇవే తెస్తాడు. తమ్మి నీ నెంబర్ చెప్పు. 8790-840-253. ఓకే తమ్మి. రవి ఎవరు మీది? ప్రవీణ్ ఎవరు? చెంజర్ల విలేజ్. తమ్ముడు ఎనీ టైం తెస్తుంటాడు అండి ఇలాంటి దుడ్డ పెయ్యలు. బర్రె మాత్రం బిగ్ సైజ్ ఉందండి. కొమ్మల సక్కలు కానీ బర్రె చాలా పెద్దగా ఉంది. ఎవరు లేరంటున్నాడా బర్రె దగ్గర? బిగ్ సైజ్ ఉంది బర్రె. ముర్రా క్రాస్ అండి. పట్టదూడలు చాలా మంచి సైజు ఉన్నాయి ఇవన్నీ. కొంచెం సరిగ్గా ఎన్ని తెచ్చినాయి బాబు? 3 తెచ్చినావా? ఓకే. ఏం ధర చెప్పినావు మూడికి? 1,35,000 చెప్పినావు. కట్టినా ఏమన్నా? 2 కట్టినాయా? 1,35,000 చెప్తున్నాడు అండి 3 పెయ్యలకి. ఈ రకం ఉన్నాయని పెయ్యలు అయితే 2 కట్టినాయి అని చెప్తున్నాడు. ఇది చిన్నదని చెప్తాడు. ఇది కూడా లాక్టేషన్ ఎదకొచ్చిందని చెప్తున్నాడు. ఈ రకం ఉంది పెయ్య. వయసు ఎంత ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటాయి ఇవి. ఇది 3.5 ఇవి ఉంటుంది. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అవి ఎన్ని నెలల సూడుతో ఉన్నాయి? అవి ఎన్ని నెలల సూడు ఉన్నాయి? 3 నెలల సూడు ఉంది. అవిటికి 1,30,000 చెప్పిందండి. ముర్రా క్రాసు పెయ్యలు మాత్రం జబర్దస్త్ ఉన్నాయండి. ఈ రకం ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే. ఎవరు మీది? నంగునూరా? రైతా? రైతువేనా? ఈ నెంబర్ చెప్పు ఒకసారి. 9948
903977. ఏం పేరు నీ పేరు? రామరెడ్డి, నంగనూరు. ఓకే అన్న. మంచి పెయ్యలు ఉన్నాయండి, జబర్దస్త్ పెయ్యలు ఉన్నాయి. ఆ రెండు సూడి పెయ్యలు, ఇది ఒకటి కాదంటుండు. బాగున్నాయి పెయ్యలు అయితే. ఓకే, 3 పెయ్యలు అండి. 20,000 కూడా చెప్తాడు, 25,000 కూడా చెప్తుండు. ఈ రకం ఉన్నాయి. 25,000 ఒకటొకటి తమ్మి. ఓకే, రైట్ 25,000 చెప్పిందండి ఈచ్ వన్. పెయ్య చూడండి అన్న. ఎంత చెప్పినావు? ఇది 25,000 చెప్పినావా? దీని వయసు ఎంత ఉంటుంది? సంవత్సరంన్నర. 25,000 చెప్పినండి, సంవత్సరంన్నర పెయ్య చూడ. దాని కళ్ళు వేరే ఉన్నాయి, వీటి తెంపే కళ్ళు వేరే ఉన్నాయి. గేరకన్లు. ఓకే, అర్థమైంది. గేరకన్ల పెయ్య అండి, సంవత్సరంన్నర వయసు ఉంటుంది. 25,000 చెప్పిండు. ఫైనల్గా ఏమొస్తుంది? ఫైనల్ ఏమొస్తుంది? 22కి ఇస్తావా? వీళ్ళు ఎంత అడిగారు? వీళ్ళు అడగలే, చూస్తున్నావు. ఓకే, ఎంత అడిగారు వాళ్ళు? 1,20,000 అడిగారు. మొన్న నువ్వే తగ్గిస్తాను. 10,000 డిఫరెంట్ ఉంది. ఇక వాళ్ళు కొనేవాళ్ళు మాత్రం 1,20,000కి అడగడం జరిగిందండి. ఈయన మాత్రం 1,30,000కి ఇస్తా అంటుండు. ఇంతకుముందు మనం చూసిన బర్రెపేయలు జబర్దస్త్ ఉన్నాయండి. ఇవి సూడి వాళ్ళు, సూడి పెయ్యలు. ఇవి సూడితో 3 నెలల సూడి ఉన్నాయి రెండింటికి. అది చూడలేదు ఒకటి. వాళ్ళు 1,20,000 అడిగారు. బాబు మాత్రం 1,30,000కి ఇస్తా అంటుండు. వ్యాపారం దగ్గరే ఉంది, అయిపోతుంది నాకు తెలిసి. ఇది ఇంటి పేరునేనా? ఇంటిదేనా? ఎవరు మీది? జనగాం. ఓకే, ఏం ధర చెప్పినావు? ఇది 80,000 చెప్పినావా? ఎన్నో అయితే బర్రె ఇది? 3 అయితే బర్రె. పాలండి ఇస్తే 4 8 లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నాండి. 80,000 చెప్పడం జరిగింది బేరం అయితే. వ్యాపారం మనం చేసుకుంటే ఇక తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఈ రకం ఉంది బర్రె అయితే. రైతు దగ్గర ఉందండి బర్రె మాత్రం ఇది. ఓకే, 6 రోజులు ఉంటుంది. 4 ఇస్తుందా? 3 ఇస్తుంది కాదు. 3 ఇస్తుందా? ఉష్ణావళి లాంటి లోకల్ లాంటివి కదా మీది? ఓకే, రైట్ 6 లీటర్ పాలు ఇస్తా అని చెప్తానండి. 65,000 చెప్పిండు. పబ్లిక్ మాత్రం భారీగా ఉన్నారండి ఈ వారం. అవునన్నా, పబ్లిక్ బాగానే ఉంది. బళ్ళు కూడా బాగానే వచ్చినాయి ఈ వారం. జబర్దస్త్ వచ్చినాయి బళ్ళు. చెట్ల కింద అయితే బాగున్నారు. బళ్ళు కూడా బాగానే వచ్చినాయి ఈ వారం. ఓకే, రైతు దగ్గర ఉందండి బర్రె. మన లోకల్ బర్రె, ఏడగట్టేసుకున్న మెత్త అని చెప్తున్న అన్నగారు అయితే. ఎవరన్నా మీది? జాలపల్లి. ఎంత చెప్తుంది ధర? 56,000 చెప్తున్నాం. పాలని ఇస్తే 6 లీటర్లు ఇస్తుంది. ఓకే, 6 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నా. 56,000 చెప్పిండు. రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే బర్రెది. వచ్చేసి 46,000 చెప్తున్నాం. ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి బర్రె. 46,000 చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది. ఎన్నో రోజులు ఉంది? నేను 2 నెలలు అవుతుందా? మరి దుడ్డ గత చిన్నగా ఉంది అది. అదే గుడ్డ చిన్నగా కుట్టింది. ఎవరి మీది? దండపల్లి. ఓకే అన్న. 46,000 చెప్పినావు కదా? ఓకే అన్న. ముర్ర పెయ్య అండి, 45,000 చెప్పిండు. మంచి సైజు ఉందండి, ఇది కూడా హైట్ ఉంది బాగా. 45,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఉంటుందండి, వాళ్ళు చెప్పింది ఫైలేం కాదు. ఓకే అండి, ఈ వారం అయితే పబ్లిక్ బాగా వచ్చారండి. బళ్ళు కూడా బాగానే వచ్చినాయి. ఓకే, ఇంతటితో మన వీడియో అయిపోయింది. నెక్స్ట్ ఆవులది ఉంటుందండి, ఆవులు తీసుకుందాం.